రైట్. ఏపీ పాలిటిక్స్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎవరికైతే టిక్కెట్లు ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా తాడేపల్లి చేరుకుంటున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా దాదాపుగా ఒక 30 మంది ఎమ్మెల్యేలు అయితే తాడేపల్లి చేరుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక స్పష్టమైన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ అయితే ఈసారి ఇవ్వబోమని, తమ ప్లేస్లో వేరే వారికి టిక్కెట్లు కేటాయిస్తున్నామని, వారి కోసం పనిచేయాల్సి ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చెప్పడంతో మరొకసారి ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి నివేదించుకోవాలని ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యేలు తాడేపల్లి చేరుకుంటూ ఉన్నారు. క్యాంప్ ఆఫీస్ దగ్గర పడికాపులు కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక 2 నెలల్లో ఏపీలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఈ వైసీపీ పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని తయారు చేయడం మీదే ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 50 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను చేంజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 42 స్థానాల్లో అయితే అభ్యర్థులకు సంబంధించి రీషఫిల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో సీనియర్ మంత్రులకు కూడా చోటు దక్కటం లేదనేది మనకు అందుతున్న సమాచారం. దాదాపుగా ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలుగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వటం లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పార్టీ మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి తప్పిదాలు అయితే చేసిందో అవే తప్పులు మళ్ళీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేయకుండా ఉండటానికి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకుంటూ ఉన్నారు. వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. క్లియర్గా చెప్తూ ఉన్నారు, ఈసారికి మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాం. ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా మీ సేవలను గుర్తిస్తాం, తప్పకుండా మిమ్మల్ని అకామిడేట్ చేస్తాం అనేవైతే జగన్మోహన్ రెడ్డి ప్రతి అభ్యర్థికి ఎవరికైతే టిక్కెట్లు ఇవ్వట్లేదు అని చెప్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అష్యూరెన్స్ వచ్చినప్పటికీ కూడా అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పటికే రాజీనామాలు చేశారు. అందులో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఇలా చాలామంది కూడా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. వైజాగ్ సంబంధించిన గాజువాక ఇన్ఛార్జ్ కూడా రాజీనామా చేశారు. ఇలా ఎమ్మెల్యేలందరూ కూడా మరికొంతమంది కూడా రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత 4 ఏళ్లుగా నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు టికెట్ కానీ ఇవ్వకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఎమ్మెల్యేలందరూ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం తాడేపల్లి దగ్గర ఒక అడావుడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యేలందరూ కూడా ఉదయం నుంచి క్యూ కడుతూ ఉన్నారు ముఖ్యమంత్రిని కలవటం కోసం. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లేకపోవడంతో చాలామంది ఎమ్మెల్యేలు అక్కడే పడిగాపులు కాసి సజ్జల్ లాంటి నేతలను కలిసి వెళ్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. ముఖ్యమంత్రిని కలవటం కోసం గత 2 రోజులుగా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చారు? ఎప్పటి నుంచి అక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం? బాలకృష్ణ, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎంఓ కార్యాలయం చాలా సందడిగా మారింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎంఓ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ సీఎంఓ కార్యాలయం ఎంతో సందడి వాతావరణం అయితే నెలకొన్నా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే మొన్న కేబినెట్ సమావేశంలో కూడా ఏదైతే జగన్ 20 రోజులు ముందుగానే ఎలక్షన్లు రాబోతున్నాయి, దానికి సర్వం సిద్ధం కాండి అని చెప్పి కూడా కార్యకర్తలకి చెప్పిన సందర్భం అయితే మనం గతంలో చూసిన సందర్భం అయితే ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే వైసీపీలో ముఖ్య నేతలుగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనేమి, మిథున్ రెడ్డి అయితేనేమి, ఎవరెవరికైతే సీట్లు రావని ఏ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వటానికి అంటే సర్వేలు సహకరించట్లేదు, ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన వారందరినీ పిలిపించి కూడా ఎవరికైతే సీట్ ఇస్తామో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేసి గెలిపించుకొని రావాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు సీటు దక్కని ఎమ్మెల్యేలందరికీ కూడా రేపు వచ్చే గవర్నమెంట్లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే తాము ఎవరైతే సీటు దక్కని ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారో మేము వారు చేసిన పనిని అంటే మేము వాళ్ళకున్న సోర్స్ని బట్టి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఏంటో అని వాళ్ళ అభిప్రాయాల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే కొంతమంది ఇప్పటికే దగ్గర 30-40 మంది ఎమ్మెల్యేలు కూడా తాడేపల్లి సీఎంఓ ఆఫీస్కి అయితే చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా తమ బలాల్ని కూడా సీఎం జగన్తో తాము ఎంత కష్టపడ్డాం అనే విషయాన్ని కూడా సీఎంతో చెప్పడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికి వరకు కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి సీఎం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. మొత్తానికి మనం కనుక చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఏదైతే తెలంగాణలో జరిగిన
తెలంగాణ ఎన్నికల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆంధ్రప్రదేశ్లో వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అయితే 170 సీట్లు కొట్టాలనే తన నినాదంతో బలంగా దానివైపు అడుగులేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఐపాక్ కానీ అలానే జగన్కి సంబంధించిన కొన్ని సర్వే సంస్థల నుంచి కూడా వివిధ రాష్ట్రంలో ఉన్న 170 స్థానాల నుంచి కూడా ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అలానే వారితో పాటు మరి కొంతమంది అభ్యర్థుల పేర్లు కూడా చేర్చి ఎవరైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో ఎవరైతే గెలుపు గుర్రాలుగా మారుతారో అనే విషయం కూడా సీఎం సర్వేలు చేయించిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఆ సర్వేల ఆధారంగా తీసుకుని కూడా ఎవరెవరు అభ్యర్థులు గెలుపు గుర్రాలుగా మారుతారు, ఎవరికి అయితే అవకాశం ఉంది, ఎవరు ప్రజలను ఆదరిస్తారనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో జగన్ సర్వేల ప్రకారం వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా మీకు ఈసారి సీట్ లేదు, ఏదైతే పార్టీ నిర్ణయిస్తుందో ఆ అభ్యర్థికి సహకరించి వాళ్ళని గెలిపించుకొని రావాలని రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సముచిత స్థానం కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి ఎమ్మెల్సీలు, కొంతమందికి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆఫర్ చేసిన పరిస్థితులు అయితే మనకి తాడేపల్లి నుంచి సమాచారం అంతా ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకి కూడా ఈసారి సీట్ నిరాకరించే పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కూడా చిన్ని సీన్కి అవకాశం ఇచ్చే పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. అలానే మనం ప్రకాశం జిల్లా నుంచి కనుక చూసుకున్నట్లయితే జగన్ కుటుంబానికి ఎంతో దగ్గర మనిషి అయిన బాలినేని శ్రీనివాస్కి కూడా ఈసారి టికెట్ అక్కడ నిరాకరించే పరిస్థితి కనబడుతుంది. అక్కడి నుంచి మరో కొత్త వ్యక్తిని అక్కడి నుంచి పోటీ చేయించే పరిస్థితి కూడా కనబడుతుంది. అలానే ఆదిమూలపు సురేష్, ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ నరగొండపాలెం నుంచి ఇప్పటికే స్థానచలనం చేసి మరో నియోజకవర్గానికి అయితే మార్చడం జరిగింది. మొత్తానికి మనం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో వైనాట్ 175 అనే నిదానంతో జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే తమ భావాలని తమ పార్టీకి ఎంత కష్టపడ్డాము, పార్టీలో అక్కడ మాకున్న బలాలు ఏంటి, మేము గ్యారంటీగా గెలవగలము అని వారి సానుకూలతను తెలియజేయడానికి జగన్ కోసం అయితే అందరూ జగన్ అపాయింట్మెంట్ కోసం అయితే అందరూ సీఎంఓకి వచ్చి ఉన్నారు. అయితే ఇప్పటికే వచ్చిన అంటే దగ్గరగా 30-40 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు సీఎంఓ దగ్గరికి వచ్చి ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. అయితే వీరందరూ కూడా ఒకసారి జగన్ తమ అధినాయకుడిని కలిసి తమ భావాల్ని తమ నేతకి చెప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే ఈ వైనాట్ 175 నినాదంతోనే పూర్తి స్థాయిలో చాలా నిర్ణయాలు కూడా తెలంగాణ ఎన్నికల్లో జరిగిన అంటే బీఆర్ఎస్ జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా కఠినమైన నిర్ణయాలు ఉంటాయని పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంటున్నాయి. బాలకృష్ణ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రఘు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు రాయలసీమకు సంబంధించిన లిస్టును అయితే జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈరోజు తాడేపల్లి వచ్చారో ముఖ్యమంత్రిని కలవటానికి, వీళ్ళందరికీ కూడా సజ్జల మిథున్ రెడ్డి ఇప్పటికే ఫోన్స్ రూపంలో తమకు టికెట్ ఇవ్వటం లేదని పార్టీకి సంబంధించిన నేతల కోసం పనిచేయమని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా చివరిసారిగా ప్రయత్నించుకుందామని వీళ్ళందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏపీలో మనం చూసుకుంటే మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ రాబోతుంది. ఏప్రిల్లో ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంటరిగానే వెళ్ళబోతుంది. మరొక వైపు టీడీపీ, జనసేన కూటమిగా వెళ్ళబోతున్నారు. బీజేపీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. బీజేపీ ఈ టీడీపీ, జనసేన కూటమిలో కలుస్తుందా లేదంటే వేరుగానే బరిలోకి దిగుతుందా అనే అంశానికి సంబంధించి ఒకవేళ మళ్ళీ మూడు పార్టీలు కానీ కలిసినట్లు వెళ్తే 2014 ఎన్నికలు ఫలితాలు రిపీట్ అవుతాయా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత 2014లో ఈ 3 పార్టీలు కూడా కలిసి వెళ్ళాయి. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. జనసేన పార్టీ కూడా ఒంటరిగానే బరిలోకి దిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలిచిన సందర్భం అయితే ఉంది. ఒకవేళ ఈ 2 పార్టీలు కానీ కలిస్తే కాపు ఓట్ బ్యాంక్ అంతా టీడీపీకి, జనసేనకి వెళ్తున్న నేపథ్యంలో ఈసారి దీనికి చెక్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి బీసీ ట్యాగ్ని అయితే తీసుకొని వచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు తమ ఖాతాలో వేసుకోవడానికి ఇప్పటికే అన్ని కసరత్తులు చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. మరొక వైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గత 2 రోజుల క్రితం భేటీ అయ్యారు. ముఖ్యంగా సీట్లకు సంబంధించి అయితే చర్చ జరుగుతుంది. టీడీపీ నుంచి జనసేన పార్టీకి స్పష్టమైన హామీ వచ్చింది. దాదాపుగా 23 సీట్లు మాత్రమే ఇవ్వగలుగుతామని చెప్పింది. ఎందుకంటే తెలంగాణలో జనసేన పార్టీ పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ చూశారు, తెలంగాణలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూశారు. ఈ రిజల్ట్ నేపథ్యంలో కేవలం 23 స్థానాలు మాత్రమే జనసేన పార్టీకి టీడీపీ నుంచి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మెజార్టీ సీట్లలో జనసేన బీఫామ్తో టీడీపీ వాళ్ళు పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయంగా మొత్తం రూపురేఖలు మారుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి టీంని అయితే రెడీ చేస్తున్నారు. వై నాట్ 175 అనే నినాదాన్ని ఇప్పటికే జనాల్లోకి, తమ ఎమ్మెల్యేల్లోకి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి అదే నినాదంతో ఈ ఎన్నికల్లోకి వెళ్ళటానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఎవరికైతే టికెట్లు ఇవ్వబోమో వాళ్ళందరికీ కూడా ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్లయితే ఆ ఎన్నికల సమయం నాటికి అసంతృప్తి అనేది కాస్త తగ్గుతుంది. ఎటువంటి రచ్చ లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. పార్టీలో కూడా ఎటువంటి విభేదాలు ఉండవనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తుంది. అందులో భాగంగానే తొలుత నుంచే క్లారిటీ ఇస్తున్నారు. అసంతృప్తి ఉన్న నేతలు ఎవరైతే రాజీనామా చేస్తున్నారో వాళ్ళ ప్లేస్లో ఆ బాధ్యతలను ఇంకొకరికి అప్పగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గాన్ని చూసుకుంటే మనం లోకేష్పై ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని చాలా అచీవ్మెంట్గానే చూశారు. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ ఉండటం లేదనేది మనకు అందుతున్న సమాచారం ఏంటి, దాదాపుగా ఖరారైంది. అందులో భాగంగానే ఆయన రాజీనామా కూడా చేశారు. మరొక ఇంపార్టెంట్ విషయం మనం చూసుకుంటే మంత్రిగా పనిచేస్తున్న రోజాకు కూడా ఈసారి టికెట్ ఉండటం లేదు. ఆమెని వేరే ప్రాంతం నుంచి పోటీ చేయమనే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, కానీ దాదాపుగా టికెట్ లేనట్టుగానే చెప్తున్నారు. ముఖ్యంగా ఇంకొక సీనియర్ నేత గురించి మనం చెప్పుకోవాలి. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత కీలక పాత్ర పోషించారో మనం చూసుకోవచ్చు. ఒకానొక దశలో విభజన తర్వాత విభజనకు ముందు ఏపీకి ముఖ్యమంత్రిగా కూడా అవుతారనే ప్రచారం అయితే జరిగింది. అలాంటి బొత్స సత్యనారాయణకు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వటం లేదు. ఆయన స్థానంలో చిన్న సీను అనే వ్యక్తికి టికెట్ ఇస్తూ ఉన్నారు. మరొక వైపు బాలినేని శ్రీనివాస్ మనం చూసుకుంటే బాలినేని శ్రీనివాస్కి క్యాబినెట్ అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో క్యాబినెట్లో స్థానం ఇచ్చారు. సొంత బంధువు అయినప్పటికీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వటం లేదు. ఆదిమలపు సురేష్ను మనం తీసుకుంటే విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. బాలినేని శ్రీనివాస్తో రికమెండేషన్తో పార్టీలోకి వచ్చారు. ఆయనకు కూడా ఈసారి టికెట్ ఇవ్వటం లేదు. కొడాలి నాని విషయానికి వస్తే ఆయనకు టికెట్ దాదాపుగా కన్ఫామ్ అయిందనే చెప్పుకోవాలి. మరొక వైపు ఇలా సీనియర్లందరినీ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి పక్కన పెడుతున్నారు. మరొక వైపు ఎంపీ స్థానాలకి పోటీ చేసే వాళ్ళని కూడా చాలామందికి ఈసారి టికెట్లు ఉండటం లేదు. కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే క్రికెటర్ అంబటి రాయుడిని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. గుంటూరు ఎంపీగా అంబటి రాయుడిని అయితే బరిలో దింపబోతున్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 50 మందిని అయితే మార్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. దాదాపుగా 40 స్థానాల్లో అయితే మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. కొత్త వాళ్ళందరినీ కూడా తెర మీదకు తీసుకుని వస్తున్నారు. టీం అంతా కూడా మారుస్తున్నారు. ఈ టీం అంతా మార్చిన నేపథ్యంలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత, ఈసారి దాని నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇదంతా ఒక పార్ట్గా మనం చూసుకుంటే మరొక వైపు ఈ రెండు పార్టీలు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు భారీ కసరత్తే చేస్తున్నాయి. 2014 ఫలితాల్ని రిపీట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. చాలా నమ్మకంగా ఉన్నాయి. ఈసారి 2024లో అధికారం తమ కూటమిదే అంటున్నాయి. అయితే ఈ కూటమికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని సీట్లు వస్తాయి, ఒకవేళ అధికారంలోకి వస్తే ఎన్ని మినిస్ట్రీలు ఇస్తారు, ముఖ్యమంత్రిగా ఎవరుంటారు, ఎన్ని రోజులు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు, వీటన్నిటి మీద కూడా క్లారిటీ రావాల్సింది. మరొక వైపు మనం చూసుకోవాలి, రెండు ప్రధాన పార్టీల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి బీజేపీ పార్టీ. ఇప్పటివరకు బీజేపీ పార్టీ టీడీపీతో కలుస్తారా లేదా అనే అంశానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీనికి బాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, బాబుకు మద్దతు ఇవ్వలేదు. అంటే బీజేపీ పార్టీ చంద్రబాబుతో జత కడుతుందా లేదా అనేది కూడా మనం చూడాలి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన తర్వాత అదే ఊపుతో ఏపీలో కూడా ఈసారి పొలిటికల్గా స్ట్రాటజీలు మారుస్తూ ఉంది. ముఖ్యంగా షర్మిలాని ఏపీలో తెర మీదకు తీసుకొస్తుంది. మరొక 2 రోజుల్లో షర్మిల అక్కడికి వెళ్ళబోతున్నారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారు. ఇలా మొత్తం 4 పార్టీల మధ్య ఈసారి అయితే పోరు గట్టిగా జరగబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసుకుంటే 2019 ఎన్నికలైతే దాదాపుగా 2 పార్టీల మధ్య పోరుగానే జరిగింది. టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్యగానే జరిగింది. కానీ ఈసారి ఓటు చీల్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ కూడా మరికొద్ది రోజుల్లో ఏపీలో సమావేశాలు పెట్టబోతున్నారు. ముఖ్యంగా రాజధాని అంశాన్ని తెర మీదకి తీసుకొని రాబోతున్నారు. దీంతోపాటు విశాఖ ఉక్కుకు సంబంధించిన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకురాబోతున్నారు. ఈ 2 సభలకు సంబంధించి షర్మిల అయితే బాధ్యతలు తీసుకోబోతున్నారనేది మన దగ్గర ఉన్న సమాచారం. మొత్తం మనం చూసుకుంటే బీజేపీ ఎవరి ఓటును చీల్చుతుంది, కాంగ్రెస్ మళ్ళీ తన పాత క్యాడర్ని తనతో తీసుకుపోతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ
విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆ క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయిన నేపథ్యం అయితే కనిపించింది. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏపీలో యాక్టివ్ అయితే ఈ క్యాడర్ అంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటుందా అనేది చూడాలి. ఒకవేళ అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కానీ చీలితే అది ఖచ్చితంగా అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగానే కనిపిస్తుంది. అది డెఫినెట్గా టీడీపీ జనసేన కూటమికి మైనస్గానే మనం చెప్పుకోవాలి. ఇదే క్యాలిక్యులేషన్తో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మార్చడం, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏపీలో యాక్టివ్ అవటం, ఇవన్నీ మనం చూసుకుంటే ఈసారి జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలు అయితే చాలానే కనిపిస్తున్నాయి. ఈ జనసేన టీడీపీ కూటమికి మాత్రం మనం చూడాలి ఎటువంటి స్ట్రాటజీలతో ముందుకెళ్తారనేది. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలందరూ తాడేపల్లిలో క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం గత 2 రోజులుగా నోవెటల్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తారా, ఇచ్చిన తర్వాత ఎటువంటి హామీలు అయితే నేతలకు ఇస్తారో ఆ హామీలతో నేతలు సంతృప్తి చెందుతారా, లేదంటే రాజీనామాలు చేసి బయటకు వస్తారా? రాజీనామాలు చేసి బయటకు వస్తే అది పార్టీకి ఏ మేరకు నష్టం చేస్తుంది, ఇవన్నీ కూడా విశ్లేషించుకోవాలి, చూడాలి. మరికొద్ది రోజుల్లో ఏపీ రాజకీయాలు ఏ వైపుగా టర్న్ తీసుకుంటాయనేది. ఓవర్ టు స్టూడియో.